మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంకి వచ్చాం మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఇక్కడ వెలిసి ఉండటం అనేది ప్రధానమైన ఉద్దేశం. కృష్ణా జిల్లాలోని మోపిదేవి ప్రాంతంలో ఈ మోపిదేవి క్షేత్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, ఈ క్షేత్ర ఉద్దేశం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కొలువుదీర ఉన్నారు పడగ రూపంలో. సనకసనందనుల్ని వాళ్ళ అవతారంలో బాలలుగా ఉండి వాళ్ళ అవతారాలని హేళన చేస్తూ సుబ్రహ్మణ్యం అవమానం చేయడం వల్ల వాళ్ళు శపించబోతుందో ఆ చిన్న బ్రహ్మదోషంతో సుబ్రహ్మణ్యుడు తపస్సు కోసం ఈ ప్రాంతంలో ఫణి రూపంలో ఉన్నట్టుగా ఈ చరిత్రకారులు చెప్తారు. ఇంకొక విషయం ఏమంటే, వింధ్య పర్వతం చాలా గర్వంగా ఉండి ఎవరికీ అందుబాటులో లేకుండా ఆకాశానికి ఎత్తుంటే అగస్త్యుడు మహాముని ఆ వింధ్య పర్వతాన్ని జరిగినటువంటి గర్వాన్ని అణచడం కోసం దక్షిణ భారతదేశంలో వస్తూ ఈ మోపిదేవిలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయంలో బస చేస్తారు. ఈ ఆలయంలో బస చేయడంలో ఇక్కడ పుట్టలోంచి ఒక నాగసర్పం బయటికి తెల్లని రూపంలో వెలువడుతూ ఉంటుంది. అది చూసి ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ చెయ్యాలి అని అగస్త్య మహాముని కోరటంతో ఇక్కడ ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్యుడు వెలిశాడు. దేశంలోని శైవాలయంలో లేనటువంటి వింత ఏమంటే, ఇక్కడ మహాశివుడు అతని కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకే ప్రాంతంలో వెలిసి ఉండటం అనేది ఇక్కడ ఉండేటువంటి విశేషం. ఇక్కడ అనంతుడు, నాగశేషుడు, తక్షకుడు, మహాసర్పాలన్నీ కూడా ఇక్కడ కొలువుండి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేస్తూ ఉంటాయి అనేది ఈ స్థల పురాణం చెప్తుంది. కృష్ణా జిల్లాలోని మోపిదేవి ఆలయం. ఈ ఆలయంలో మొక్కులు తీర్చుకుంటే చిన్నారులకి ఆరోగ్యం ఉంటుందని, పెద్దలకి శని గ్రహ దోషాలు కానీ రాహుకేతు దోషాలు కానీ తొలగిపోతాయనేది ఇక్కడ ఎక్కువగా నమ్మకం ఉంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి అవనిగడ్డలో ఉంది. ఈ క్షేత్రం శైవక్షేత్రం అయినప్పటికీ శివుడు సుబ్రహ్మణ్య స్వామి ఒకే ప్రాంతంలో వెలసినటువంటి ఒక క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో ప్రధానంగా ఆరోగ్యం బాగుపడాలంటే, రాహుకేతువుల దోషాలు తొలగాలంటే ఇక్కడ స్వామిని అర్చించాలి, స్వామికి అభిషేకం చేయాలనేటువంటి విశేషం ఈ ఆలయంలో ఉన్నది. పిల్లల ఆరోగ్యం బాగుండాలన్నా, పిల్లలకి మంచి చదువులు రావాలన్నా, విజ్ఞానం రావాలన్నా కూడా ఈ ఆలయం చాలా ప్రశస్తమైంది. ఈ ప్రాంతంలో బాలారిష్టాలు ఉన్నటువంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చి మొక్కులు మొక్కుతారు. ఇక్కడ పిల్లలకి చెవులు కుట్టించడం, అన్నాప్రషన్ లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇది కృష్ణా జిల్లాలోని మోపిదేవి గ్రామం. విజయవాడకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక దివ్యక్షేత్రము శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మోపిదేవి.